Okay, good morning students. All of you, good morning. Today I will discussing about the senior enter CT group paper 1 construction practice. Already unit 1 complete అయింది. యూనిట్ 2 మనం స్టార్ట్ చేయబోతున్నాము. సరే, టుడే డేట్ ఈజ్ ఎంత ఇవాళ 17 ఓకే. Today we will discussing about the senior CT paper 1 unit 2 foundation lesson. In this lesson foundation, definition of the foundation. Definition. Second one is functions of foundation. Functions of foundation. Third one is bearing capacity of the soil. Bearing capacity of the soil. And fourth one is essential requirements of good foundation. Good foundation. సో ఇలా చాలా మనకి ఐటమ్స్ ఆబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి. కాకపోతే మనం ఈరోజు ఈ 4 గురించి డిస్కస్ చేసుకొని దీని గురించి బ్రీఫ్గా అన్న డౌట్స్ ఉన్నా అవి ఎక్స్ప్లెయిన్ చేసుకొని వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫౌండేషన్ అనేది బిల్డింగ్కి ఇంపార్టెంట్ వన్. మనం జనరల్గా కూడా వింటూనే ఉంటాం, అరే నీకు ఫౌండేషన్ లేదురా, నీకు ఫౌండేషన్ సరిగా లేదు, ముందు ఫౌండేషన్ సరిగా తెచ్చుకోనని. అలాగే బిల్డింగ్కి ఫౌండేషన్ అనేది ఇంపార్టెంట్ థింగ్. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద బిల్డింగ్. ఇది బిల్డింగ్లో ఒక పార్ట్, కన్స్ట్రక్టెడ్ బిలో ద గ్రౌండ్ లెవెల్. బిల్డింగ్లో ఒక పార్ట్ అవ్వడం వల్ల దాన్ని బిలో ద గ్రౌండ్ లెవెల్లో కన్స్ట్రక్షన్ చేసిన దాన్నే మనం, ఒకవేళ నెక్స్ట్ వేస్తాను ఫిగరు ఊరికి జనరల్గా జస్ట్ ఇది మనం ఫౌండేషన్ అనుకుంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్ ఉంటుంది, జిఎల్ అంటాం దీన్ని, జిఎల్. ఇక్కడ నుంచి ఇక్కడికి బిలో గ్రౌండ్ లెవెల్ మనం గుంట తీసి ఒక 3 feet ఆర్ అని, దీన్ని మనం ఫౌండేషన్ అని. అంటే ఇక్కడ ఫౌండేషన్ అంటే అర్థం ఏంటి, ప్లింత్ లెవెల్కి కింద ఉన్నది బిలో ద గ్రౌండ్ లెవెల్. గ్రౌండ్ లెవెల్ అంటే ప్లింత్ లెవెల్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది, గ్రౌండ్ లెవెల్ నుంచి ఫ్లోర్ లెవెల్ వరకు ప్లింత్ స్టార్ట్ అవుతుంది. ఈ మధ్యలో ఉన్న ప్లింత్ని బేస్మెంట్ అంటాము, ఈ లోపల ఉన్న దాన్ని ఫౌండేషన్ అని అంటాము. ఈ ఫౌండేషన్ అనేది డెఫినేషన్ ఏంటంటే, ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద బిల్డింగ్ బిలో ద కన్స్ట్రక్టెడ్ బిలో ద గ్రౌండ్ లెవెల్. గ్రౌండ్ లెవెల్ కింద కన్స్ట్రక్షన్ చేసిన దాన్ని మనం ఫౌండేషన్ అంటాము. ఇదేం చేస్తుంది, విచ్ ఈజ్ అనే డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద సబ్స్ట్రాటమ్. సబ్స్ట్రాటమ్ అంటే ఎక్కడ, ఇది మనకి ఎర్త్. ఇక్కడ స్ట్రాటమ్ ఏంటి, సబ్స్ట్రాటమ్ అంటే ఎర్త్. డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తుంది ఇదేది, లోడ్ని, and transmit the all load to the subsoil or earth. Subsoil or earth. Subsoil or earth. ఇక్కడ ఏం చేస్తుంది, మనం కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఫౌండేషన్ డైరెక్ట్ కాంటాక్ట్ సబ్స్ట్రాటింగ్ పెట్టి ఆ లోడ్స్ని బిలో గ్రౌండ్ లెవెల్కి ట్రాన్స్ఫర్ చేసి గ్రౌండ్ లోపల అబ్జర్వ్ అయిపోయి ఉంటుంది. అందుకని చెప్పేసి మనం ఫౌండేషన్ ఏం చేయాలా, గట్టిగా వేసుకోవాలి. ఓకేనా, అది డెఫినేషన్ ఆఫ్ ఫౌండేషన్. మళ్ళీ ఒకసారి డెఫినేషన్ ఆఫ్ ఫౌండేషన్ ఏంటి, ఇట్ ఈస్ ద వన్ పార్ట్ ఆఫ్ ద బిల్డింగ్ కన్స్ట్రక్టెడ్ బిలో ద గ్రౌండ్ లెవెల్. దట్స్ ఎనఫ్. ఫౌండేషన్, డిఫైన్ ఫౌండేషన్, ఇట్ ఈస్ ద వన్ పార్ట్ ఆఫ్ ద బిల్డింగ్. బిల్డింగ్ నందు ఒక భాగము. ఇది బిలో ద గ్రౌండ్ లెవెల్లో కన్స్ట్రక్షన్ భాగాన్ని, అంటే గ్రౌండ్ లెవెల్లో ప్లింత్ నుంచి కిందకి ఇంకా ఎలాబరేటెడ్గా రాయాలంటే ప్లింత్ లెవెల్ నుంచి కిందకు ఉన్నటువంటి దాన్ని సమ్ 3 feet or 4 feet or 5 feet అకార్డింగ్ టు ఆర్ బిలాంగింగ్ టు
ఎర్త్ సాయిల్ కండిషన్ బట్టి మనం ఫౌండేషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ముందు దీంట్లో టైప్స్ ఆఫ్ ఫౌండేషన్ వాటిల్లో మనకు అన్నీ తెలుస్తాయి. ఏ ఫౌండేషన్ వాడినప్పుడు డెప్త్ ఎంత తీయాలి, ఎన్ని అడుగులు వేయాలి అనేది. ఇక్కడ డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ద వన్ పార్ట్ ఆఫ్ ద బిల్డింగ్ కన్స్ట్రక్టెడ్ బిలో ద గ్రౌండ్ లెవెల్, దట్ ఈస్ ఎనఫ్ 2 మార్క్స్ క్వశ్చన్. దానికి ఇంకా ఎలాబరేటెడ్గా ఏం చేయాలి, విచ్ ఈజ్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ సబ్స్ట్రాటమ్. సబ్స్ట్రాటమ్ అంటే ఇక్కడ ఎర్త్కి డైరెక్ట్గా ఫౌండేషన్ అనేది కాంటాక్ట్ అవుతుంది. కాంటాక్ట్ అవడం వల్ల మనకు ఆ లోడ్ ట్రాన్స్మిట్ టు ద ఎర్త్ ఆర్ సబ్ సాయిల్. సాయిల్ అంటే మట్టి, ఇక్కడ రెడ్ కాటన్ సాయిల్, బ్లాక్ కాటన్ సాయిల్, మనం వివిధ రకాల సాయిల్స్ని చూస్తూ ఉంటాం. బ్లాక్ కాటన్ సాయిల్స్, రెడ్ సాయిల్స్, రెడ్ సాయిల్స్, శాండీ సాయిల్స్ ఎక్సెట్రా. వీటన్నిటిని బట్టి మనం ఫౌండేషన్ డెప్త్ అనేది మనం వేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఫౌండేషన్ అంటే డెఫినేషన్ అదే మనకి. తర్వాత ఒకటి ఫౌండేషన్. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఫౌండేషన్? ఫౌండేషన్ యొక్క ఫంక్షన్స్ ఏంటి? ఇక్కడ ఫౌండేషన్ అంటే తెలుసుకో, బిల్డింగ్ యొక్క పునాది గట్టిగా ఉంటేనే బిల్డింగ్ అంతా. అదే పునాది ఏమేమి ఫంక్షన్స్ని యాక్ట్ చేస్తుందో మనం చెప్తాం. ఫంక్షన్స్ ఆఫ్ ద ఫౌండేషన్. Functions of the foundation. Number 1, to distribute the load structure over the large ఏరియాకి స్ట్రక్చర్కి చేస్తుంది. డిస్ట్రిబ్యూట్ ద లోడ్ ఓవర్ ద స్ట్రక్చర్ ఓవర్ లార్జ్ బేరింగ్ ఏరియా. బేరింగ్ అంటే అది బరువు మోసేదానికి వేసేదాన్ని బేరింగ్ ఏరియా, ఓవర్ లార్జ్ బేరింగ్ ఏరియా అని. ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద మూమెంట్, ఈ విధంగా ఫౌండేషన్ లోడ్ డిస్ట్రిబ్యూట్ చేయటం లార్జర్ ఏరియాకి మూమెంట్ని మనం ప్రివెంట్ చేయగలం. ప్రివెన్షన్ ఆఫ్ ద మూమెంట్, టు ప్రివెంట్ ద మూమెంట్ ఎర్త్. ఎందుకు లార్జర్ ఏరియాకి, అదే పాయింట్ ఒక పిన్ పాయింట్ మీద వేసామనుకోండి, దీని మీద మనం ఎక్కినప్పుడు ఇటు కాలు పెడితే పక్కకు పట్టడం పోదు. అదే లార్జర్ ఏరియా కింద బేసే లార్జర్ ఏరియా ఉందనుకోండి, దీని మీద ఎక్కినా మనకి ఇది ట్విల్ట్ అవ్వకుండా ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్ ఏంటంటే టు డిస్ట్రిబ్యూట్ ద లోడ్ ఆఫ్ ఎ స్ట్రక్చర్ ఓవర్ లార్జ్ బేరింగ్ ఏరియా. అది మోయగలిగినంత ఏరియా వరకు మ్యాక్సిమం వేయాలి. అందుకే మనం ఫౌండేషన్ తీసినప్పుడు ముందు మనకి టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్లో వస్తాయి. తీసినప్పుడు ఏమవుతుందంటే కింద 4 అడుగులు తీస్తాం, 4 అడుగులు బెడ్ కాంక్రీట్ వేస్తాం, పైన ఫుటింగ్స్ వేసుకొని వస్తూ ఉంటాం. ఓపెన్ ఫౌండేషన్ అయితే ఓపెన్ ఫౌండేషను, కంట్రోల్ అయితే కంట్రోల్. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, డిస్ట్రిబ్యూట్ ద లోడ్ యూనిఫామ్గా చేయాలి. అది కూడా అంతేగాని లోడ్ చేస్తున్నాం అని చెప్పి ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ చేయకు. యూనిఫామ్లీ టు ద స్ట్రక్చర్కి యూనిఫామ్గా ఉన్న ఆకారానికి లేదా బిల్డింగ్కి యూనిఫామ్గా చేయాలి. ఇట్ ప్రివెంట్స్ ద అన్ఈక్వల్ సెటిల్మెంట్ ఆఫ్ ద స్ట్రక్చర్. యూనిఫామ్గా చేయటం వల్ల ఏమవుతుందంటే అన్ఈక్వల్ సెటిల్మెంట్ అంటే ఎక్కువ అవుతుంది. ఇటు ఎక్కువ కట్టి ఇటు తక్కువ కడితే ఏమైంది, ఒక్కోసారి లోడు ఇటు ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు, అన్ఈవెన్నెస్ వచ్చి క్రాక్స్ రావటం ఉంది. అందుకని టు డిస్ట్రిబ్యూట్ ద లోడ్ యూనిఫామ్లీ, అదొకటి గుర్తుపెట్టాలి. ఆడ ఫంక్షన్స్ ఆఫ్ ఫౌండేషన్ అంటే టు డిస్ట్రిబ్యూట్ ద లోడ్ యూనిఫామ్లీ. ఆ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ చేయటం వల్ల మనకు వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే అన్ఈక్వల్ సెటిల్మెంట్ని ప్రివెంట్ చేస్తుంది, లేకుండా ఉంటుంది. ఎక్కువ తక్కువలు పోవటాలు లేకుండా చేస్తుంది. అన్ఈక్వల్ సెటిల్మెంట్ని ప్రివెంట్ చేస్తుంది. తర్వాత థర్డ్ వన్ ఈజ్ టు ప్రొవైడ్ ఎ లెవెల్ అండ్ ఫిరమ్ న్యాచురల్ బెడ్ టు కన్స్ట్రక్టింగ్ ద మ్యాషనరీ ఓవర్ ఇట్. దీని మీద ఫౌండేషన్ వేసిన తర్వాత దాని మీద మనం మ్యాషనరీ అంటే కట్టుబడి కట్టుకొని వస్తున్నామా, దాన్నే మ్యాషనరీ అంటాము. అది కట్టేటప్పుడు దాన్ని న్యాచురల్ బెడ్ కరెక్ట్గా ఉండేట్టు దోహదపడుతుంది. ఆ న్యాచురల్ బెడ్ కరెక్ట్గా లేకపోతే ఏమైంది, కట్టింది కొలాప్స్ అవుతుంది. అందుకని చెప్పి ఏం చేస్తుంది, న్యాచురల్ బెడ్ ఫిరమ్గా అంటే స్థిరంగా ఉండేటట్టు మనకి ప్రొవైడ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం టు ఇంక్రీజ్ ద స్టెబిలిటీ ఆఫ్ ద స్ట్రక్చర్, ఇవన్నీ మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో ఈ కండిషన్స్ అన్నీ, అప్పుడేమవుతుంది, స్టెబిలిటీ కూడా పెరుగుతుంది. స్టెబిలిటీ పెరిగినందువల్ల కన్స్ట్రక్షన్ గుడ్గా ఉంటుంది. ఎవరన్నా ఇన్స్పెక్షన్ చేసినా ఇట్ ఈస్ ఎ గుడ్ కన్స్ట్రక్షన్ అని. అండ్ మోర్ ఓవర్ ఇంకో ఫంక్షన్ ఉంది, అది ఏంటంటే సూపర్ స్ట్రక్చర్ యొక్క లోడ్ని సేఫ్గా కిందకి బదిలీ చేస్తుంది, అంటే ఎర్త్లోకి బదిలీ చేస్తుంది. టు ట్రాన్స్మిట్ ద
లోడ్ ఆఫ్ ద సూపర్ స్ట్రక్చర్ అంటే వాల్స్, ఫౌండేషన్ మీద వేసినటువంటి వాల్స్ యొక్క లోడ్ మొత్తాన్ని ఫౌండేషన్లోకి సేఫ్గా సాయిల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఏంది పైన చెప్పిన ఈక్వల్గా ఉండడం, యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ చేయటం, స్టెబిలిటీ పెరగటం, న్యాచురల్ బెడ్ ఇవన్నీ ఉంటే ఏమవుతుంది ఇక్కడ సూపర్ స్ట్రక్చర్ యొక్క అంటే ఫౌండేషన్ అయిపోయి ప్లింత్ లెవెల్ అయిపోయి ఫ్లోరింగ్ వేసిన తర్వాత పైన ఈ గోడలు వస్తాయి. మనకు బయట కనపడేది గోడలు. ఈ గోడల యొక్క లోడ్ను కూడా సేఫ్గా సాయిల్లోకి దించుతుంది. అందుకే మనం చుట్టూరు బెల్ట్ వేయటం అంటే ఇవన్నీ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఫంక్షన్స్ అయిపోయినాయి. బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ వన్. ఫౌండేషన్ అంటే ఇప్పుడు దాకా ఫౌండేషన్ గురించే తెలుసుకున్నాం. బేరింగ్ కెపాసిటీ క్యాలిక్యులేట్ చేయండి అసలు బిల్డింగ్ కడతానికి కూడా లేదు. అక్కడ మనం సాయిల్ యొక్క స్ట్రెంగ్త్ అండ్ బిహేవియర్. బేరింగ్ కెపాసిటీ అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్ అంటే ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం, ఈ కన్స్ట్రక్టెడ్ ఏరియా యొక్క కన్స్ట్రక్టెడ్ స్ట్రక్చర్ యొక్క కింద ఉన్నటువంటి ఎర్త్ని సాయిల్ అంటాం దాన్ని. అది ఏదో బ్లాక్ కాటన్ సాయిల్ ఆర్ రెడ్ కాటన్ సాయిల్ ఆర్ శాండీ సాయిల్ ఆర్ గ్రావెలీ సాయిల్ ఏదో ఒకటి కావచ్చు. దాన్ని ఏం చేస్తున్నాం, దాని యొక్క స్ట్రెంగ్త్ దాని యొక్క బిహేవియర్ని మనం టెస్ట్ చేయబోతున్నాం. దాన్నే మనం బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్ అంటాం. ఈ స్ట్రక్చర్ యొక్క లొకేషన్ యొక్క స్ట్రెంగ్త్ మరియు స్ట్రెంగ్త్ అండ్ బిహేవియర్, దాని స్వభావం, దాని యొక్క గట్టితనము మరియు స్వభావము. అదేంది స్ట్రాంగ్ ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలం. స్ట్రాంగ్ లేకుండా వీక్గా ఉంటే దాని మీద బిల్డింగ్ వేసి అదేమంటారు చెరువులో పోసిన పన్నీర్ అది అంటాం కదా. చెరువులో అంటే నీళ్ళు ఉంటాయి ఆల్రెడీ, పన్నీర్ తీసుకెళ్ళి పోస్తే ఏమైంది అది అబ్జర్వ్ అయిపోయి వాసన రాకుండా. అలానే మనం బేరింగ్ కెపాసిటీ సరిగా లేకుండా దాని స్ట్రెంగ్త్ బిహేవియర్ కరెక్ట్గా లేకుండా మనం చేసామంటే అది మనకి బురదలో పోసిన పన్నీరే అవుతుంది. సో ఇక్కడ బేరింగ్ కెపాసిటీ అంటే ఏంది అసలు, బేరింగ్ కెపాసిటీ అంటే డిఫైన్ బేరింగ్ కెపాసిటీ. ఈ బేరింగ్ కెపాసిటీ స్ట్రక్చర్లో ఉండేటువంటి లార్జెస్ట్ ఇంటెన్సిటీ ప్రెజర్ అన్నమాట. లార్జెస్ట్ ఇంటెన్సిటీ అంటే ఒత్తిడితో ఉన్నటువంటి ప్రెజర్ని మనం బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్ అంటాము. ఇది వితౌట్ కాజింగ్ ఎక్సెసివ్ సెటిల్మెంట్ ఆర్ డేంజర్. ఏమీ లేకుండా ఎక్సెసివ్ సెటిల్మెంట్ డేంజర్ ఇన్ సాయిల్లో అవుతుందంటే షియర్ ఫెయిల్యూర్ అవుతుంది. ఎక్సెసివ్ వితౌట్ ఏమీ లేకుండా పైన లోడ్ కానీ బిల్డింగ్ కానీ లేకుండా రప్చర్ అయిపోతుంది. రప్చర్ అంటే ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ ఇన్ షియర్ ఫోర్స్ అంటాం. దానికి ఉన్నటువంటి ఒత్తిడిని దాన్ని మనం ఫెయిల్ అవుతుంది. ఏది వితౌట్ ఎనీ ఎక్సెస్ ఆఫ్ సెటిల్మెంట్ ఆర్ డేంజర్. ఏమి బెల్ట్స్ మోక్కుండానే షియర్ ఫెయిల్యూర్ అవుతుంది. ఈ లార్జెస్ట్ ఇంటెన్సిటీ ప్రెజర్ ఉన్న దగ్గర ఏమీ లేకుండానే షియర్ ఫెయిల్యూర్ అయిందంటే ఇక అక్కడ కన్స్ట్రక్షన్ ఆపేసేయి, ఇంకంతకు ముందుకు వెళ్ళామంటే అది డేంజర్లో పడుతుంది. అలాగే మనం ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్స్ పెడతా ఉంటాం. 1000 ఇళ్ళకైతే 1000 వ్యాట్స్ పెడతాము. దాన్ని 150 దాకా పనికి వస్తాయి, 1050 దాకా పనికి వస్తాయి. ఇంకా ఎక్కువైందంటే ట్రాన్స్ఫార్మర్ పేలిపోద్ది. అలాగే మనం బేరింగ్ కెపాసిటీ ఏమి ఇస్తున్నాము, లార్జెస్ట్ ఇంటెన్సిటీ ప్రెజర్ వేసినప్పుడు ఏమి కారణాలు లేకుండానే అది ఫెయిల్ అయిందంటే ఇక అంతటితో అది బరాయించలేదు, అక్కడికి ఆపేసేయండి అని దాని అర్థం. దట్ ఈస్ కాల్డ్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ది సాయిల్. లార్జెస్ట్ ఇంటెన్సిటీ ప్రెజర్ ఫెయిల్డ్ అట్ షియర్ ఫోర్స్లో లార్జెస్ట్ లోడ్ వేసినందువల్ల ఫెయిల్ అయిందాన్ని మనం బేరింగ్ కెపాసిటీ అంటాం. నెక్స్ట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్. అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్. ఇక్కడ అల్టిమేట్ అంటే అర్థం ఏంటి, ఇందాక దాకా మనం బేరింగ్ కెపాసిటీ కనుక్కున్నాం. దాన్ని ఎంతవరకు లార్జెస్ట్ ప్రెజర్ వేసిన దగ్గర ఫెయిల్ అయితే ఫెయిల్ అయింది ఇంకొద్దని. ఇక్కడ అల్టిమేట్ అంటే కొంత ఇస్తాము,
దీన్ని ఇంతవరకే మోయాలి అని ఒక లారీలు లేకపోతే వెహికల్స్ ఉన్నాయి, దాని మీద లోడ్ ఒక 10 టన్సే వేయాలి, 20 టన్స్ టైర్ పగిలిపోయి బ్లాస్ట్ అయి పడిపోవడం. అలాగే అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఏంటంటే కొంత నువ్వు ఇదిగో అబ్బాయి ఈ లిమిట్ దాటి వెళ్ళొద్దు, ఇక్కడే చేయాలి అని అంట. దీన్నే గ్రాస్ ఇంటెన్సిటీ ప్రెజర్ అంట. ఎక్కడైతే గ్రాస్ ఇంటెన్సిటీ ప్రెజర్ మనం పెడతాం, గ్రాస్ అంటే ఇదిగో కొంత అమౌంట్ ఇంతే, నెట్ శాలరీ గ్రాస్ శాలరీ అంటారే అదే టైప్లో గ్రాస్ ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెజర్ అంటే ఒక 10 టన్సో 20 టన్సో ఇచ్చాము, దాన్నే అల్టిమేట్ బేరింగ్ అంటే. అల్టిమేట్ ఇంక నో ఆప్షన్, యు ఆర్ టు అల్టిమేట్, అక్కడికి ఆగిపోవాలి. అంతకు మించి బిల్డింగ్ వేయడానికి ప్రయత్నించామంటే యు ఆర్ అన్ఫిట్ ఫర్ కన్స్ట్రక్షన్. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్. నెక్స్ట్ వన్ ఈజ్, ఇదంతా బేరింగ్ కెపాసిటీలోనే, సేఫ్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్. సేఫ్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్. సేఫ్ అంటే మనం ఇప్పుడు దాకా బేరింగ్ కెపాసిటీ తెలుసుకున్నాం, అంటే ఎంత బేర్ చేస్తుందో తెలుసుకున్నాం, ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేయొచ్చో తెలుసుకున్నాం, అల్టిమేట్ లిమిటెడ్ తెలుసుకున్నాం. సేఫ్ అంటే వీటన్నిటిని ఆలోచించి మనం ఏం చేయాలా, ఒక డెసిషన్కి రావాలా. ఆ డెసిషన్ ఏంటి, సేఫ్ బేరింగ్ కెపాసిటీ అనేది ఒకటి ఉంటుంది, అంతవరకే వేసుకోవాలి. అంటే సాయిల్ని టెస్ట్ చేసినప్పుడు దీని యొక్క సేఫ్ బేరింగ్ కెపాసిటీ ఇది కాల్డ్ ఎస్బిసి, బ్రాకెట్లో ఎస్బిసి షార్ట్ కట్, సేఫ్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్. సేఫ్ బేరింగ్ కెపాసిటీ ఉన్నప్పుడు ఆ సేఫ్ జోన్లోనే పోతాం. మనం టెస్ట్ చేసి ఒక ఎగ్జిస్టింగ్ ఏరియా అయితే ఆల్రెడీ బిల్డింగ్స్ అవి ఉంటాయి, ఒకవేళ మనం సాయిల్ యొక్క కెపాసిటీ చూడకపోయినా ఉన్నదాన్ని బట్టి 2 స్టేర్స్ 3 స్టేర్స్ వేసుకోవచ్చు. అలా కాకుండా మనకు ఓపెన్ ఏరియాలో ఇచ్చారనుకుందాం, మన కంపల్సరీగా ఎన్ని స్టేర్స్ వేయాలి ఏంది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. చేసుకొని మనం దాని ప్రకారం సేఫ్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ది సాయిల్ ఈజ్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ది సాయిల్ డివైడెడ్ బై సూటబుల్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే ఐఎస్ కోడ్ ప్రకారం వస్తుంది. ఈ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ యాజ్ పర్ డిజైన్ ఐఎస్ కోడ్ 2 to 3, నో యూనిట్స్. దేనికి? సూటబుల్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీకి యూనిట్స్ అనేవి మనకి ఉండవు, 2 to 3 అంటారు. అంటే ఇక్కడ ఏమొస్తుంది, సేఫ్ ఎస్బిసి ఈజ్ ఈక్వల్ టు అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్ డివైడెడ్ బై suitable factor of safety, not suitable factor of safety. Factor of safety. This is called, దీన్ని మామూలుగా చెప్పాలంటే it is defined by ultimate bearing capacity of soil divided by suitable factor of safety. It is called the safe bearing capacity of the soil. The factor of safety is recommended by 2 to 3, then only it is safe. This is called the formula. ఇది 2 marks క్వశ్చన్ కూడా అవుతుంది మనకి. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ, సూటబుల్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. ఇదంతా సాయిల్ కండిషన్ బట్టి మనకి ఆ 3 స్టేజ్ల్లో క్యాలిక్యులేట్ చేసి మనం బేరింగ్ కెపాసిటీ కరెక్ట్గా ఉన్నట్టయితే ఈ ఫౌండేషన్కి వెళ్ళాలి. డిఫైన్ ఫౌండేషన్ అన్నాం కదా, డెఫినేషన్ ఆఫ్ ఫౌండేషన్ చూసేప్పుడు ఏం చేయాలి, ఈ ఫంక్షన్స్ కూడా ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా చూసుకోవాలి. అన్ని ఫంక్షన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి, మనకి ఫుల్ఫిల్ అయితేనే అక్కడ మనం అది చేసుకోవాలి. నెక్స్ట్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ ఫర్ ద గుడ్ ఫౌండేషన్. ఇన్ని అయిపోయినాయి. దీని యొక్క గుడ్ ఫౌండేషన్ ఉండాలంటే ఆ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్ అన్నీ ఉండగానే సరికాదు. ఏడబోయి అడవుల్లో కొండ ప్రాంతాల్లో శ్రీశైలం ఘాట్లలో ఇల్లు కట్టుకోవాలా, బేరింగ్ కెపాసిటీ బాగుందంటే కుదిరిద్దా? ఆడపోయి ఉండలేము. అందుకని మనం ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ ఫర్ గుడ్ ఫౌండేషన్ తెలుసుకున్నట్టయితే, అందుకనే మనం ఇల్లులో కొనేటప్పుడు అవుట్కట్స్లో కొనం, స్థలాలు కొనేటప్పుడు చాలా వరకు జనాలు ఉండే చోటే కొనుక్కుంటాం. ఎందుకంటే ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఆడ అడవిలో గాల్లో దీపం పెట్టి ఎలగమంటే ఎలగదన్నట్టు ఆడ అడవిలో కొన్ని ఇల్లు కట్టుకుంటే నీకు ఎవడు తోడరాడు, నువ్వు ఉండలేవు. ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ ఫర్
గుడ్ ఫౌండేషన్. చూసినట్లయితే మన కింద రిక్వైర్మెంట్స్ మనకు అవసరం అవుతాయి. లొకేషన్, స్టెబిలిటీ అండ్ సెటిల్మెంట్. ఈ మూడు మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఈ మూడు సపరేట్ ఐటమ్స్ ప్లస్ ఈ మూడు కలిస్తేనే ఫౌండేషన్ యొక్క గుడ్ క్వాలిటీస్ని మనం ఫుల్ఫిల్ చేసినాయి. టు అచీవ్ ద గుడ్ క్వాలిటీ ఆఫ్ ద ఫౌండేషన్ ఎట్లా చెప్తాం? ఈ మూడు మనకి ఫుల్ఫిల్ అవ్వాలి. ఈ మూడు ఫుల్ఫిల్ అవ్వాలంటే లొకేషన్ ఏముంటుంది నీకు? మంచి లొకేషన్ చూసుకోవాలి. ఫర్దర్గా ఈ అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే మీన్స్ తుఫాన్ వచ్చినా, లేకపోతే ఫ్లడ్ వచ్చినా, లేకపోతే ఇంకోటి బుల్డోజర్స్ ఏమన్నా వైడనింగ్లో పోవాలన్నా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండే లొకేషన్ మనం చూస్ చేసుకోవాలి. నాట్ ఎఫెక్టెడ్ అని అన్నాం అనమాట. అటువంటి వాటికి ఎఫెక్ట్ అవ్వకుండా ఉన్న లొకేషన్ అంటే ఏమంటారు మీరు? స్లమ్ ఏరియాలో కానీ, లేకపోతే అవుట్కట్స్లో కానీ, లేదా ఇంకేమన్నా సాయిల్ కండిషన్ బాగలేదు అంటే ఊబి లాంటిది ఏదో ఉంటుంది కదా, సచ్ ఏరియా సాల్ట్ సాయిల్స్ ఉన్న ఏరియాలో కానీ పోయి లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నామంటే దిస్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఫౌండేషన్. లొకేషన్ ఎట్లా ఉండాలి? మంచిగా ఉండాలి, ఎగ్జిస్టింగ్ ఏరియాలో ఉండాలి, నలుగురు ఉండే చోట ఉండాలి. మనకు ఆ ప్లాట్ కూడా ఏమన్నా వరదలు వచ్చి కోతకు గురయ్యేటట్టు ఉండకూడదు. గురైందంటే ఎఫెక్టెడ్ బై ద లోకల్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్సెస్ అయితే ప్రతిసారి నువ్వు ప్లాట్ చదును చేసుకుంటావు. లొకేషన్లో ఏం చేస్తావు? బిల్డింగ్ కట్టబోయే ముందు ఫస్ట్ ఫౌండేషన్కి జంగిల్ క్లియరెన్స్ అంటే మనకు ఉన్నటువంటి చెట్టు పుట్ట తీసేసి ఒక లెవెల్ చేసి ఒక స్క్వేర్ ప్లాట్ లాగా మార్కింగ్ ఇచ్చుకొని అన్నీ నెక్స్ట్ డే తుఫాన్ అది కొట్టుకుపోయింది, కోతకు గురైంది. అటువంటి లొకేషన్లో మనం బిల్డింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చా? చేసుకోకూడదా? అంటే చేసుకోకూడదనే చెప్పాలి. అందుకే ఇక్కడ మనం ముందుగానే ఫౌండేషన్ వేసే ముందు లొకేషన్ చూడండి. నెక్స్ట్ స్టెబిలిటీ అంటే మనం ఇంతకుముందు ఫుల్ఫిల్ చేసాము స్టెప్స్ అన్నీ. ఫంక్షన్స్లో ఈ కండిషన్స్ ఉండాలని చెప్పి అవన్నీ వేసిన అవుట్ సైడ్ ప్రెజర్ వాడికి ఫెయిల్యూర్స్ ఏమన్నా వచ్చినాయంటే మనం ఏం చేస్తున్నాం? అన్ఈవెన్ సెటిల్మెంట్కి లోడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తే మామూలు లార్జర్ ఏరియాకి మూమెంటు తర్వాత స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, సూపర్ స్ట్రక్చర్ లోడ్ గ్రౌండ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుందని చెప్పుకున్నాం ముందుగా. అటువంటివన్నీ చేసి మనం ఫౌండేషన్ వేసిన ప్రెజర్ పడి సెటిల్మెంట్ డ్యామేజ్ అయిందంటే దట్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ద గుడ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫౌండేషన్. అర్థమైందా? స్టెబిలిటీ అంటే మనం చెప్పుకున్న ఫంక్షన్స్లో అన్నీ ఫుల్ఫిల్ అవుతూ స్టెబిలిటీగా ఉండి ఫర్దర్గా ఏమన్నా ప్రెజర్ పడితే ఫెయిల్యూర్ అవ్వకుండా ఉండాలి స్ట్రక్చర్. అలా ఫెయిల్యూర్ అయిందంటే ఆ గ్రౌండ్లో స్టెబిలిటీ లేనట్టు. ఆ సాయిల్లో అన్ఈవెన్గా ఉన్న మనం పక్కాగా వేసి 1:5 ప్రపోర్షన్స్తో సిమెంట్ శాండ్ అంటే ఇది సిమెంట్ ఈ శాండ్ ప్రపోర్షన్స్ వేసిన కన్స్ట్రక్షన్ జనరల్గా ఐడియా ఉంటుంది. సిమెంట్ శాండ్ ఎంత కట్టాలా, ఎన్ని బొచ్చులు వేయాలనేది. పక్కాగా కట్టినా కానీ ఫెయిల్యూర్ అవుతుందంటే బిలో ద గ్రౌండ్ లెవెల్ సాయిల్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ద ఫౌండేషన్. బేరింగ్ కెపాసిటీ ఎక్కడో అల్టిమేట్ కానీ లేదు, బేరింగ్ కెపాసిటీ లేదు, సేఫ్ కూడా లేదు. సో అటువంటిప్పుడు సూటబిలిటీ నాట్ హ్యాపీ. నెక్స్ట్ సెటిల్మెంట్. ఇన్ని చేసి ఈ ఫంక్షన్స్ అన్నీ వేసి మనం అన్నీ చేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు బాగానే ఉంది. పైన ఇంకో ఫ్లోర్ వేసుకోవాలనుకుని ముందుగానే అటువంటి ఫ్లోర్లు వేసినప్పుడు ఇది ఏమన్నా సెటిల్ అయిపోవటం లేకపోతే ఎఫెక్ట్ అవటం జరిగిందంటే సెటిల్మెంట్ కూడా బాగలేనట్టు. కాబట్టి ఇవన్నీ మనం వేసి చూసుకున్న తర్వాతే మనం ఫర్దర్గా మనం ఏదన్నా డెసిషన్కి వెళ్ళాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్. అయిపోయిందా? ఇవన్నీ ఒకసారి డెఫినేషన్ వచ్చింది, దాని యొక్క ఫంక్షనింగ్ వచ్చింది, దాని యొక్క బేరింగ్ ఫంక్షన్స్ మనం అనుకుంటాం. ఆ ఫంక్షన్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఇక్కడ వెళ్ళి టెస్ట్ చేయాలి. ఆ సాయిల్ని టెస్ట్ చేసాం, 3 విధాలుగా చేసాం. తర్వాత రిక్వైర్మెంట్స్ ఏం కావాలన్నాం. ఇన్ని ఉన్నా కానీ టెస్ట్ చేసి అంతా బాగున్నా ఈ లొకేషను స్టెబిలిటీ సెటిల్మెంట్ లేదే మనం దీన్ని చూస్ చేయటానికి లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఫౌండేషన్స్ ఏ రకం వేసుకోవాలి ఇవన్నీ మనకు అయిన తర్వాత ఈ 4 పార్ట్స్ అయిపోయిన తర్వాత మనం అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకొని అప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ ఫౌండేషన్ వేసుకోవాలి,
ఏ టైప్ ఆఫ్ సాయిల్కి ఏ టైప్ ఆఫ్ వేసుకోవాలి అనేది మనం డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? అయితే ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్ డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ సాయిల్, depending on the nature of soil, foundations are divided into two types, mainly divided into two types, that is, one is shallow foundation. దీన్ని షెల్లో అంటారు, షాలో అంటారు. ప్రొనౌన్సియేషన్ కొద్దిగా ఎవరన్నా మన నోరు తిరిగేదాన్ని బట్టి ఉంటుంది. షాలో ఫౌండేషన్. సెకండ్ వన్ ఈజ్ డీప్ ఫౌండేషన్. మరలా వీటిల్లో మనం డివైడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. బేసిక్గా ఉన్నటువంటి ఫౌండేషన్స్ మనకి రెండు రకాలు. ఈ షాలో ఫౌండేషన్ అనేది కామన్ టైప్ ఫౌండేషన్. ఈ డీప్ ఫౌండేషన్ అనేది ఇటు కొద్దిగా పెక్యులర్ అంటే కాస్ట్లీ, కొంచెం సాయిల్ కండిషన్ బట్టి డెప్త్ ఎక్కువ పోతూ ఉంటుంది. డెప్త్ కూడా మనకి ఏమవుతుంది, లోపల స్ట్రాటం అంటే భూగర్భంలో ఉన్నటువంటి పొర మనకి స్ట్రాంగ్గా తగిలేంతవరకు పోవాల్సి వస్తుంది. కొన్ని చోట్ల అంత పోయినా స్ట్రాంగ్గా తగలకపోతే ఈ ఫౌండేషన్ కూడా అక్కడ సూటబుల్ కాదు అని చెప్పి మనం రిజెక్ట్ చేయటం ఇవన్నీ ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ ఒకటి మీకు బాగా తెలిసింది, వాటర్ లైన్స్ వేస్తూ ఉంటారు, బోర్ వేసినప్పుడు ఒక్కొక్కసారి నీళ్ళు పడవు ఎంత తవ్వినా. సేమ్ లైక్ ఫౌండేషన్ కూడా అది, అంటే మీకు రెగ్యులర్గా అలవాటు ఉన్నాయి కాబట్టి చదువుతున్నాయి. ఇట్లాంటివి మనం చూస్తున్నాం జనరల్గా ఫౌండేషన్ ఫెయిల్ అయ్యి అని. అయితే ఇప్పుడు ఒకటి గట్టిగా చెప్పచ్చు, ఈ ఫౌండేషన్లో మన అమరావతి క్యాపిటల్లో టెంపరీ అసెంబ్లీ అని అంటున్నారు. ఎందుకంటున్నారు? టెంపరీ అసెంబ్లీ బిల్డింగ్స్ అని అంటున్నారు, నాట్ ఏ పర్మనెంట్ అంటున్నారు. అక్కడ సాయిల్ బ్లాక్ కాటన్ సాయిల్, రీముడ్ ఫౌండేషన్స్ అని వేసినా 2 floors కన్నా ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే ప్రతి సంవత్సరము రైనీ సీజను, సమ్మర్ సీజన్ అనేవి మనకున్నాయి. రైనీ సీజన్లో వాటర్ పడి బాగా ప్యాక్ అవుతుంది, అదే పేస్ట్ లాగా అయిపోతుంది ఆ బురదంతా, బ్లాక్ కాటన్ సాయిల్. సమ్మర్లో బాగా ఆరిపోయి పగుళ్ళు వస్తాయి. పగుళ్ళు వచ్చినప్పుడు లోపల ఎయిర్ వెళ్తుంది. ఎయిర్ వెళ్ళినప్పుడు మళ్ళీ వాన పడ్డప్పుడు ఎయిర్ అంతా మూసుకుపోవడానికి పెర్కులేషన్ అని లోపలికి లాగేస్తూ ఉంటుంది. లాగేసినప్పుడు ఏంటంటే ఇయర్లీ ఫౌండేషన్ సింక్ అవుతూ ఉంటుంది. మెయిన్ రీజన్ కండిషన్ ఇదే. అక్కడ కమిటీ కూడా మీకు ఏం చెప్పింది, అక్కడ ఫౌండేషన్ సూటబుల్ కాదు అని చెప్పింది. 2 floors కన్నా ఎక్కువ ఏంటంటే మెయిన్ రీజన్ ఇది. ఇయర్లీ కొంత మనకి ఫౌండేషన్ కొద్ది కిందకి కుంగుతా ఉంటుంది. అందుకని అక్కడ ఫౌండేషన్ కాస్ట్ జనరల్ దానికన్నా డబుల్ అయినా త్రిబుల్ అయినా ఆశ్చర్యం లేదు. అంత ఖర్చు పెట్టి అక్కడ వేసి కూడా మనం ప్రశాంతంగా ఉండలేకున్నాం. అందుకని దాన్ని టెంపరీ అంటున్నారు. సరే, అవన్నీ మనకు డీప్గా అవసరం లేదు. మనకి సబ్జెక్ట్ వైజ్ పాయింట్ టు పాయింట్ మార్కుల పరంగా చూసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫౌండేషన్స్ ఆర్ 2 types. 2 marks క్వశ్చన్ వస్తుంది. How many types of foundation? Define foundations types. Shallow foundation and deep foundation. Furtherly, again shallow foundation divided into divided into 2 types. One is wall footing, second one is isolated column footing. One is wall footing, second one is isolated column footing. వాల్ ఫుటింగ్ అంటే జనరల్గా మనం వేసేటువంటి కాంపౌండ్ వాల్స్కి వాటికి పిల్లర్స్ లేకుండా కింద ఏదో దిమ్మిసి కొట్టి కాంక్రీట్ వేసేసి పైకి లేపి ఈ విధంగా
ఈ విధంగా బెడ్ కాంక్రీట్ వేసి కాంపౌండ్ వాళ్ళకి వేసుకుంటూ ఉంటాం. దీన్నే వాల్ ఫుటింగ్ అంటాం. ఈ వాల్ ఫుటింగ్లోనే ఇంకో టైప్ ఉంది, స్ప్రెడెడ్ వాల్ ఫుటింగ్ అని. స్ప్రెడెడ్ ఇవన్నీ కాంపౌండ్ వాల్స్కి పైన లోడ్ ఉండదు, కటింగ్ ఉంటుంది. అలా కాకుండా మనం ఇంకోటి వేస్తున్నాము. ఈ వాల్లోనే 2 టైప్స్. దిస్ ఈజ్ ఆర్డినరీ, దిస్ ఈజ్ స్ప్రెడ్. This is spread type. దీనికి లెంత్లు ఇస్తామండి. దీనికి ఒక 400 or 900 అంటే 900 mm అంటాం. 900 mm అంటే 90 సెంటీమీటర్స్. 90 సెంటీమీటర్స్ అంటే 3 feet. 3 feet ఇక్కడ 1 feet. 300 mm. ఏ ఐటమ్ మర్చిపోయాను. 300 mm దీనికి థిక్నెస్. అంటే థిక్నెస్ 300 mm అంటే 30 సెంటీమీటర్స్. 30 సెంటీమీటర్స్ 1 feet. జనరల్గా 3 feet వెడల్పు, 1 feet థిక్నెస్. పొడవు వెడల్పు దీంట్లో థర్డ్ యాంగిల్ కనపడదు. పొడవు వెడల్పు 90 ఉంటాయి. థిక్నెస్ వచ్చి 300 ఉంటుంది. ఈ వాల్ థిక్నెస్ ఆల్సో 300. ఏది కాంపౌండ్ వాల్. ఇప్పుడంతా 1 brick వాళ్ళు 4 inches కడుతున్నారు. ఇది ఒకటే మనకంటూ తెలిస్తే అసలు కాంపౌండ్ వాల్ ఏ రేంజ్లో వేయాలి, దాని తర్వాత ఏదనేది మనం చూసుకుంటాం. ఫస్ట్ స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్ ఇది. వాల్ ఫుటింగ్స్లోకి వచ్చేలాకి ఇనిషియల్. ఇదేమంటారు దీన్ని? ఆర్డినరీ ఫుటింగ్. ఆర్డినరీ వాల్ ఫుటింగ్. ఇది వచ్చేలాకే స్ప్రెడెడ్ వాల్ ఫుటింగ్. స్ప్రెడెడ్ వాల్ ఫుటింగ్. ఇది గ్రౌండ్ లెవెల్ అనుకుంటే, ఇది బేస్మెంట్ అనుకుంటే, ఇక్కడ నుంచి సూపర్ స్ట్రక్చర్ వాల్ మొదలవుతుంది. వాల్ అంటే ఇంకొంచెం థిక్నెస్ తగ్గిద్దాం. ఇక్కడ నుంచి వాల్ మొదలవుతుంది. ఇది బ్రిక్ స్పెసిఫికేషను. ఇదంతా కాంక్రీటు. ఇది జిఎల్, ఇది ప్లింత్. ఇలా ఇది స్ప్రెడెడ్ ఫుటింగ్ అంటారు. వాల్ ఫుటింగ్లోనే స్ప్రెడెడ్ సెకండ్ టైప్. ఇదేమి కన్స్ట్రక్షన్ ఇళ్ళకి మనం రేకుల షెడ్లు కానీ, అంతకుముందు పక్కా బిల్డింగ్ స్లాబ్లకు కూడా ఓపెన్ ఫౌండేషన్ అంటాం దీన్ని. ఇది కూడా వేసుకొని మనం కన్స్ట్రక్షన్ 2 floors దాకా వేస్తున్నాయి. ఫర్దర్గా దాని మీద ఎలాంటి వద్దు, ఈ రోజున పిల్లర్స్ వేసుకున్నాండి, మీన్స్ కాలమ్స్ వేసుకోండి అని చెప్తున్నాము, వాడుకోండి. ఐసోలేటెడ్ కాలం ఫుటింగ్లో ఇప్పుడు కాలం వస్తుంది మనకి. ఐసోలేటెడ్లో కాలం వస్తుంది. ఐసోలేటెడ్ కాలం ఫుటింగ్లో మళ్ళీ డివిజన్స్ చేస్తున్నాం. దీంట్లో కంబైన్డ్ ఫుటింగు, క్యాంటిలివర్ ఫుటింగు, కంటిన్యూయస్ ఫుటింగ్స్. కంటిన్యూయస్ ఫుటింగ్స్లో మళ్ళీ ర్యాఫ్ట్ ఫౌండేషన్ ఆర్ మ్యాట్ ఫౌండేషన్ అని వస్తాయి, ఆర్ గిర్లేజ్ ఫౌండేషన్ వస్తాయి. గిర్లేజ్ ఫౌండేషన్స్. ఈ విధంగా ఫౌండేషన్స్లో చెప్పుకుంటా పోతే టైప్ ఆఫ్ సాయిల్ని బట్టి, టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ బట్టి వీటిలో ఇంకా మళ్ళీ సబ్ డివిజన్స్ రకరకాలుగా వస్తూ పోతూ ఉంటాం. ఇందులో మనం ఐసోలేటెడ్ కాలం ఫుటింగ్ వరకు మనం ఆపుతున్నాం ఈరోజు. థ్యాంక్ యూ స్టూడెంట్స్. 1 and all. Today class is over. Next class continued in tomorrow. Okay? ప్రదీప్ ఉన్నావా? క్లోజ్ చేసా. ఎంతైంది టైము? ఎంతైంది టైం? క్లోజ్ చేసా. ఇప్పుడు ఫౌండేషన్ మిగిలింది. తర్వాత